హాయ్ అండి. ఈరోజు వీడియోలో పులిహోర గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకుని అందులో నేనైతే 1/2 కేజీ చింతపండు తీసుకున్నానండి. ఇలా వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చింతపండు మెత్తగా పిసుక్కుని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఇలా గుజ్జు వస్తుందండి. ఇలా గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం కూడా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం వేసుకుని 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మొత్తం అంతా దగ్గర పడేది వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ వేసాక మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి, లేకపోతే మొత్తం చిందిపోతుంది చుట్టూరు. ఇలా మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు ఉంటుందండి. బయట అయితే 3 మంత్స్ వరకు ఉంటుందండి. తడి తగలకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా గుజ్జు రెడీగా ఉంటే పులిహోర ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి. ముందుగా రైస్ వేసుకొని అందులో మనకు సరిపడా పులిహోర గుజ్జు వేసుకొని కొద్దిగా ఆవపిండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాక పోపు కోసం స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులిహోర గుజ్జు ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్లో కానీ రైస్ మిగిలినప్పుడు కానీ ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే దీంతో చాలా కర్రీస్ కూడా వండుకోవచ్చు. అవన్నీ మనం తర్వాత వీడియోస్లో చేద్దాం. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ మనం ముందే కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మన పులిహోర రెడీ అవుతుందండి. చూసారా, గుజ్జు వల్ల చాలా ఈజీగా అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.